26వ తేదీ మార్చి నెల 2025వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. కీర్తనలు 49వ అధ్యాయము 15వ వచనము. దేవుడు నన్ను చేర్చుకొనును, పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. సహోదరి సహోదరులారా, ప్రభుని రక్షకునిగా అంగీకరించిన వారముగా మనకు ఒక గొప్ప నిరీక్షణ ఉంది. మనం ఒకవేళ మరణించినా ప్రభువుతో జీవిస్తాము అని. పాపము వలన వచ్చు జీతము మరణము, అంటే నిత్య నరకాగ్ని. దీనినే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రెండవ మరణంగా పిలువబడుతుంది. ఎవరైతే వారి పాపముల నిమిత్తము పశ్చాత్తాపపడి ప్రభుని రక్షకునిగా అంగీకరిస్తారో వారి పాపములు క్షమింపబడతాయి. వారు నిత్య నరకాగ్ని నుండి తప్పించబడిన వారే ప్రభు ద్వారా నిత్య జీవాన్ని పొందుకుంటారు. పాపమునకు ప్రతిఫలముగా వచ్చే నిత్య నరకాగ్ని నుండి, పాతాళ బలము నుండి ప్రభువే మన ప్రాణాన్ని విమోచిస్తాడు. ఈ లోకంలో మనకు ఎన్నో శ్రమలు, ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. కానీ ప్రభువుని విశ్వసించిన వారముగా ఎన్ని శ్రమలు వచ్చినా ప్రభువే మనకు తోడుగా ఉండి అద్భుతముగా ప్రభువే మనల్ని శ్రమల నుండి విడిపిస్తాడు. కొన్ని సమస్యలైతే ఇంకా ఇది మరణానికే దారి తీస్తుందేమో అని అనుకుంటూ ఉంటాము. అయితే ప్రభువుని విశ్వసించిన వారముగా ఒకవేళ మనం మరణించినప్పటికీ మనకు ఒక గొప్ప నిరీక్షణ ఉంది కదా. ప్రభువే మనల్ని తన పరలోక రాజ్యంలో చేర్చుకుంటాడు. పాతాళ బలములో నుండి ఆయన మనల్ని తప్పించి పరలోక రాజ్యంలో మనల్ని ప్రవేశింపచేసి మనకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. మిమ్మల్ని రక్షకునిగా అంగీకరించిన వారముగా ఈ లోకంలో మాకు ఎన్ని శ్రమలు, ఇబ్బందులు కలిగినప్పటికీ మీలో బలంగా స్థిరంగా ఉండేవారముగా మమ్మల్ని దీవించండి ప్రభువా. మీరే ప్రతిదినము మా విశ్వాసాన్ని బలపరచండి తండ్రి. మిమ్మల్ని విశ్వసించిన వారిని విడిచిపెట్టే దేవుడవు కాదు ప్రభువా. పాతాళ బలము నుండి మీరే మా ప్రాణమును విడిపించండి తండ్రి. నిత్య నరకాగ్ని నుండి మమ్మల్ని మీరే తప్పించండి ప్రభువా. ప్రతిదినము మీతో సహవాసం చేస్తూ మేము జీవించాలి తండ్రి. ఒకవేళ మేము మరణించినప్పటికీ మా పాపములన్నీ మీరు క్షమించి మీరే మమ్మల్ని పరలోక రాజ్యంలో చేర్చుకోమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.